హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళ ఈ వీడియోలో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ములక్కాయ బీరకాయ కర్రీని కొంచెం డిఫరెంట్గా ఒక డిఫరెంట్ మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. ఈ ములక్కాయ బీరకాయ మసాలా కర్రీ అన్నానికే కదండి, చపాతీకి, పూరీకి, అలాగే బగారా రైస్కి, పలావ్కి కూడా కాంబినేషన్గా అద్దరిపోతుంది. ఇంకా ఈ గ్రేవీ అయితే చాలా చిక్కగా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో రోజు ఉపయోగించే పదార్థాలతోటే ఈ కర్రీని కొంచెం డిఫరెంట్గా తయారు చేశాను. ఈ కూరను తయారు చేసుకోవడానికి 3 పెద్ద సైజు ములక్కాడలు తీసుకున్నాను. అలాగే 2 బీరకాయలని కూడా తీసుకున్నాను. అంటే ఒక అర కేజీ వరకు బీరకాయలు ఈ కూరకు పడతాయి. 1/2 కేజీ వరకు పండిన టమాటాలను కూడా ఈ కూరకి ఉపయోగిస్తున్నాను. ఈ కూరకి స్పెషల్గా పండు టమాటాలు చాలా బాగుంటాయి. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే కూరని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పోపుల డబ్బా కాదండి, పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పుని ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నిండుగా వేసేసుకోండి. వేసిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసేసి నీళ్లు వేసి 1.5 నుంచి 2 గంటల వరకు నానబెట్టుకోండి. అంటే మార్నింగ్ లేవగానే పని చేశారంటే మధ్యాహ్నం కూర తయారు చేసుకునేటప్పటికి ఇవి నానిపోతాయి. మనకి ప్రాసెస్ కూడా ఈజీ అయిపోతుంది. పచ్చెనగపప్పుతో ఏం మసాలా తయారు చేస్తాను అనుకుంటారేమో, చూపిస్తానండి. మూత పెట్టేసేసి దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా 2 గంటల తర్వాత కూర తయారీ కోసం ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేయండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వాటిని నూనెలో వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేయండి. పసుపు, క్రిస్టల్ సాల్ట్ ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారి వేపుకున్న తర్వాత వీటిని లైట్గా ఒక 2 నిమిషాలు వేపుకోండి. తర్వాత దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చిదనం పోయే వరకు కూడా ఆయిల్లో 2-3 నిమిషాల పాటు వేపుకోండి. ఈ లోపల ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల నిండుగా ఎండు కారాన్ని వేసేసేయండి. కారం వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కారం అనేది మాడకుండా సిమ్లోనే 4-5 నిమిషాలు వేపుకోండి. బీరకాయ ముక్కల్ని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇత్తనం కట్టని లేత బీరకాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇవైతేనే ఈ కూరకి బాగుంటుంది. అలాగే తొక్క కూడా నేను పూర్తిగా తీయలేదు, మీరు గమనించుంటే. ఎందుకంటే బీరకాయ తొక్కలో చాలా విటమిన్స్ ఉంటాయండి. కాబట్టి లేత బీరకాయల్ని తొక్కతో సహా ఇలా వేసేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుందాము. లేత బీరకాయలు తీసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గుతాయి. 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బీరకాయలు ఒక 30% ఉడికినట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో టేబుల్ స్పూన్ నిండుగా ధనియాల పొడి, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేయండి. జీలకర్ర వేపి పొడి చేసుకున్నది వాడాను. ఇందాక అర కేజీ టమాటాలు తీసుకున్నాం కదా, వాటిని ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసి ఇలా ప్యూరీ లాగా రెడీ చేసేసుకొని టమాటో ప్యూరీని కూడా వేసేసేయండి. దీనివల్ల కూరకి మంచి గ్రేవీ వస్తుంది. అలాగే తరిగిన ములక్కాడల్ని కూడా ఈ స్టేజ్లో వేసేసేయండి. ములక్కాడ తొందరగా ఉడుకుతుంది కాబట్టి స్టార్టింగ్లో వేయలేదు. 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని దీంట్లో వేయండి. అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. టమాటా అలాగే ములక్కాడ ఉడకాలి. ఇంకా టమాటాలో ఉన్న పచ్చిదనం కూడా పోవాలి కాబట్టి దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఈ లోపల మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పచ్చెనగపప్పు, అవి బాగా నానిపోయాయి. మీకు టైం లేకపోతే 1 గంట నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. వీటిని నీళ్లు వంపేసి ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అలాగే ఒక అరచిప్పలో సగం వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని, అది కూడా ఫ్రెష్గా లేతగా ఉన్న కొబ్బరి అయితే ఇంకా బాగుంటుందండి. సన్నగా ఇలా తరిగేసుకొని అదే మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ చాలా మెత్తగా రుబ్బుకోవాలి. నీళ్లు వేయకుండా మీరు రుబ్బాలని చూస్తే ఇది మిక్సీ తిరగదండి. అందుకని డెఫినెట్గా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ
ఇలాగా కొబ్బరి పేస్ట్ ఎలా ఉంటుందో అలా వచ్చేటట్టుగా రుబ్బుకోండి. ఇది వేయటం వల్ల కర్రీకి ఒక డిఫరెంట్ ఫ్లేవరు, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. చూడండి, కర్రీ అనేది 80% ఉడికింది. ఆయిల్ మనకి సపరేట్ అయి కనపడుతుంది. ఇప్పుడు దీంట్లో రుబ్బి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసేసేయండి. పచ్చి కొబ్బరి అలాగే పచ్చెనగపప్పులో ఉన్న పచ్చిదనం పోయే వరకు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోండి. తర్వాత మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసేసి జార్ని శుభ్రంగా తొలిపి ఆ నీళ్ళని కూడా దీంట్లో వేయండి. ఒక 100 ml వరకు వాటర్ని వేశాను. కొంతమంది పులుసు కొంచెం పలుచగా తింటారండి, కొంతమంది చిక్కగా తింటారు. ఆ ప్రకారంగా మీరు నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. అలా ఉడికించుకోవటం వల్ల ఆయిల్ అనేది సపరేట్ అయ్యి ఈ గ్రేవీ కూడా చక్కగా చిక్కబడి కనపడుతుంది కదా. ఇంకా కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రెష్గా తరిగిన ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కూడా లాస్ట్గా దీంట్లో వేసేసేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని కొత్తిమీర కూరలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నారంటే కొత్తిమీర వేడికే మగ్గిపోతుంది. అంతేనండి, చాలా చిక్కటి గ్రేవీతో డిఫరెంట్ మసాలా ఘాటుతో బీరకాయ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ బీరకాయ ములక్కాడ మసాలా కర్రీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీనిలో వేసిన పచ్చెనగపప్పు వల్ల ప్రోటీన్ ఫుల్గా అందుతుంది. పచ్చి కొబ్బరి వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి డైజెషన్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.